హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం అస్త్రప్రయోగం అనేది అధికంగా చేస్తే బీజాలు వాపొస్తాయా, బీజాలు నరాలు నొప్పెడతాయా అనే దాని గురించి తెలుసుకుందాం. చాలా మందికి కూడా ఈ సమస్య ఉంది కాబట్టి ఈ వీడియో అనేది తీయడం జరుగుతుంది. సో ఆ సమస్యకు సొల్యూషన్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. హస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల కొంతమందికి ఎరెక్షన్స్ అనేవి ఓవర్గా అవుతుంటాయి. అంటే థింకింగ్ ఓవర్గా చేసుకుని ఓవర్గా థింక్ చేసే వాళ్ళలో ఎక్కువగా అంగం గట్టిపడ్డప్పుడు కొంత నరాలు, ఎందుకంటే ఈ అంగం లోపలికి వెళ్ళే నరాలన్నీ కూడా వీటితో అటాచ్ అయ్యే ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఆ నరాలకు ఎక్కువగా సర్క్యులేషన్ జరిగినప్పుడు బీజాలలో కొద్దిగా నొప్పి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇలా ఈ నొప్పి అనేది రాను రాను ఎక్కువైనప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ బీజాలు అనేది కూడా కొద్దిగా వాపు రావడం అనేది కూడా చూడొచ్చు మనం. అయితే ఇది పెద్ద సమస్య అయితే కాదు, సర్వసాధారణంగానే దీన్ని క్యూర్ చేసుకోవచ్చు, పెద్దగా భయపడాల్సిన అవసరం కాదు. అంతేగాని ఇది వెరికోసిల్ హైడ్రోసిల్ కిందికి మారే అవకాశం కూడా లేదు. హస్తప్రయోగం చేసుకోవడం వల్ల వచ్చినటువంటి నొప్పి అనేది దానంతట అదే మళ్ళీ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అయితే అధికంగా అట్లా చేస్తే అవుతుంది, నొప్పి వస్తుంది, ఇబ్బంది కలుగుతుంది అని అనుకున్నప్పుడు అధికంగా చేయడం మాత్రం మానివేయాల్సిందే. నేను చేసుకుంటాను, నొప్పి కలగకుండా ఉండాలి అంటే మాత్రం ఇంపాసిబుల్. కానీ ఇది వేరే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్కి అయితే దారి తీయదు. కొంచెం కంట్రోల్లో ఉండి కొద్దిగా తక్కువ చేసుకొని మంచి హెల్తీ ఫుడ్స్ లాంటివి తీసుకోవడం, దాన్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకున్నంత వరకు ఆ సమస్య అనేది రాదు. సో హస్తప్రయోగం చేయడం వల్ల బీజాలలో నొప్పి కానీ వాపు కానీ ఏది కూడా పూర్తిగా వచ్చే అవకాశం అయితే లేదు. దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఆ బీజాలకు నొప్పి వచ్చినా వాపు వచ్చినా పిల్లలు పుడతారా పుట్టరా అన్న దాని గురించి కూడా మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ విషయాన్ని అందరూ ఆలోచించండి. మీరు మరే ఇతర సమస్యలుగా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. ఫైనాన్స్ నెంబర్స్కి ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేదా డిస్క్రిప్షన్ ఉన్న మా అడ్రస్ కానీ నేరుగా వచ్చి మీ అన్ని రకాల సమస్యలకు పరిష్కారాన్ని పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అనేది మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.